Hello and welcome to Cricket Chat with Venkatesh. రిమెంబర్ ద నేమ్ బుకుల్ చౌదరి. ఇదే గ్రౌండ్లో 2016 వరల్డ్ కప్లో ఇయన్ బిషప్ మాటలు అబౌట్ కార్లోస్ బ్రాత్వైట్ అలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడు బుకుల్ చౌదరి ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. మీకు గుర్తుంటే ఈరోజు మార్నింగ్ ప్రివ్యూ చేసినప్పుడు నేను అతని పేరు విషయంలో స్ట్రగుల్ అయ్యారు. బుకుల్ శర్మ ఎవరు ఉన్నారు నెంబర్ 7 అతను కంటిన్యూ చేస్తారని చెప్పి. ఎందుకంటే ఆడి 2 మ్యాచ్లో పెద్దగా రష్ చేయలేదు అతను. బట్ పెద్ద 6 సీటర్గా అతనికి మంచి నేమ్ ఉంది. ముస్టాకల్లో ఒక మ్యాచ్లో ఇలాంటి చేజ్లో ఒక 5 6 కొట్టాడు చివరిలో. బట్ అతను కంటిన్యూ చేశారు, అతని మీద కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ మ్యాచ్ గెలిపించి పెట్టింది. నలుగురు వాళ్ళు ఫ్యాబ్ ఫోర్ అందరూ అవుట్ అయిపోయారు క్విక్గా. మార్క్రమ్, పంత్ అండ్ నిక్లస్ పురన్. కానీ ఆయుష్ మదరి ఒక మంచి 50 చేశాడు. తర్వాత లాకర్లో ఒక హోప్లెస్ సిచ్యుయేషన్లో 4 ఓవర్లో 54 రన్స్ చేయాలి. నెంబర్ 9 ఆవేష్ ఖాన్ తోడుగా ఉన్నాడు. ఆ సిచ్యుయేషన్లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి 7 సిక్స్లు 2 4లు మాత్రం కొట్టాడు. అతను 200 స్ట్రైక్ రేట్తో ఒక 50 చేసి టీంని గెలిపించాడు. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. మరొక యంగ్స్టర్, మనకి ఎంతమంది కొత్త అన్క్యాప్ ప్లేయర్స్ ఎమర్జ్ అవుతారు ఈ వరల్డ్ కప్లో, ఈ ఐపీఎల్లో. దాంట్లో మరొక ప్లేయర్ ఇది మిస్ మ్యాన్ బుకుల్ చౌదరి. సో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. ఈజ్ ఫ్రమ్ జుంజును అని రాజస్థాన్లో ఒక మార్మల్ గ్రామం. వాళ్ళ ఫాదర్కి అతని మీద కళ పుట్టన ముందు నుంచి మా నాన్న కళ్ళగన్నాడు నాకు కొనుక్కో ఒక మంచి క్రికెటర్ అవ్వాలని చెప్పి. సరే అది కష్టం మీద ఇది అకాడమీలకి వెళ్ళి అతను బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం. నిజంగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ అంతా మార్మల్ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. 21 సంవత్సరాల వయసు, చిన్నవాడు, యంగ్స్టర్. ఎంత టాలెంట్ ఉంది ఇండియాలో, 6 సీటింగ్ ఎబిలిటీ ఎంత ఉంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అతను కొట్టిన 6లు. పట్లేలి ఒక హెలికాప్టర్ షాట్ 6 స్టార్ట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో వైడ్ యార్కర్ని పాయింట్ బౌండరీ నుంచి కొట్టే 6, అది కూడా వాళ్ళ హెలికాప్టర్కి ఏమాత్రం తీసిపోదు. సో అతను కొట్టిన 7 6లు ఏంటి, అదేంటి నిజంగా వరుసగా రెండో రోజు. నిన్న కూడా ఒక లాస్ట్ బాల్ ఫినిష్ చూసాం. ఇక్కడ లాస్ట్ బాల్ ఫినిష్లో ఈసారి బ్యాటింగ్ టీం గెలిచింది. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. నిజంగా ఎవరు అనుకోలేదు ఎల్ఎస్జీ పని అయిపోయింది అనుకున్న టైంలో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతను. నాకు కొద్దిగా జలుబు చేసింది, మీకు క్షమించండి, చాలా నా వాయిస్ మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఆ బుకుల్ చౌదరి ఇన్నింగ్స్ ముందు మీకు తేవాలన్న కోరికతో వీడియో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ ఏ గ్రేట్ పొజిషన్. బట్ మ్యాచ్ చాలా ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. టాస్ గెలిచి ఎల్ఎస్జీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఎప్పటిలాగే. కేకేఆర్ స్టార్టెడ్ వెల్. ఫినాలల్ తొందరగా అవుట్ అయినప్పటికీ కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ అంక్రిష్ రఘువంశీ అండ్ రహానే వాళ్ళ క్యాప్టెన్ ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. రహానే స్ట్రైక్ రేట్ గురించి ఇష్యూస్ మాట్లాడుతారు, కానీ అతను మంచి స్ట్రైక్ రేట్తో మంచి షాట్స్ కొట్టాడు. అంటే మీరు పవర్ హిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, హై రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సిల్లీ షాట్స్ ర్యాప్ షాట్స్ అవసరం లేదు. బట్ స్టిల్ వీ క్యాన్ బైక్ రన్స్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ప్రూవ్ చేశారు. రహానే అండ్ రఘువంశీ ఇద్దరు కూడా మంచి క్లాసీ షాట్స్ ఆడుతూ టైమింగ్ చేస్తూ బాల్ని వితౌట్ యూజింగ్ లాట్స్ ఆఫ్ పవర్. ఇద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్తో పవర్ ప్లేలో బాగా పర్ఫామ్ చేశారు. ఒక 70 రన్స్ యాడ్ చేసేవాడు. సో ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. షమీని బుమ్రాలాగా రన్స్ ఇవ్వకుండా ఆడుతున్నారు. ప్రిన్స్ యాదవ్ వాజ్ గుడ్, బట్ కొన్ని రన్స్ లీక్ చేశాడు. ఆవేష్ ఖాన్ పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ వేసాడు, బౌలర్ రన్స్ ఇచ్చాడు. దిగ్వేష్ రాఠీ అండ్ మణిమారు సిద్ధార్థ్ ఇద్దరు కూడా మంచి బౌలింగ్ చేశారు, స్పిన్నర్స్ ఇద్దరు కూడా. బట్ తర్వాత వికెట్లు పడ్డాయి తర్వాత వాళ్ళకి. ఎందుకంటే రింకు సింగ్ అవుట్ అయిపోయాడు, వీళ్ళిద్దరూ కూడా వెంట అవుట్ అయ్యారు. బట్ మరొక 70 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రోమన్ పవల్ అండ్ క్యామరన్ గ్రీన్, అది వాళ్ళకి 181 ఇచ్చింది. కానీ ఒక స్టేజ్లో, ఎందుకంటే వీళ్ళు 10.4 ఓవర్స్కి 100 కంప్లీట్ చేశారు. ఆ స్టేజ్లో 200 220 కొడతారు అనుకున్న టైంలో వాళ్ళు దే వ్యారేజ్ జస్ట్ 181. తర్వాత వాళ్ళకి ఆ రన్స్ రాలేదు. ఎల్ఎస్జీ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. వాళ్ళ స్పిన్నర్స్ ఏంటి, ఫాస్ట్ బౌలర్స్ ఏంటి, తర్వాత మంచి దే ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్ విత్ దర్ పేస్ బౌలింగ్.
ఆవిష్కార్ కూడా తర్వాత బాగా కమ్బ్యాక్ అయ్యాడు. ఈ గాట్ ది వికెట్ ఆఫ్ రింకు సింగ్. సో క్యామరన్ గ్రీన్ కాస్త లేట్గా బ్యాటింగ్ చేశాడు, కానీ అతను రోబర్ట్ పవల్ తీసుకురావడం చాలా మంచి పని చేశారు. ఇద్దరు కలిసి 70 రన్స్ లెస్ దాన్ 7 ఓవర్స్ ల్యాండ్ చేశారు. తర్వాత 181 వచ్చింది, కానీ 200 వచ్చుంటే బాగుండేది. అది 200 వుడ్ హావ్ బీన్ పార్ స్కోర్ ఆన్ దట్ పిచ్. బాల్ కొద్దిగా ఆగి వస్తుంది, అంత ఈజీ కాదు. స్లోయర్ బాల్స్ గ్రిప్ అవుతున్నాయి ఆ పిచ్ మీద. అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ పిచ్ ఏం కాదు అది. బట్ 200 డెఫినెట్గా చేసి ఉండొచ్చు వాళ్ళకి వచ్చిన స్టార్ట్. 100 రన్స్ వాళ్ళు 11th ఓవర్లో చేసిన సిచ్యుయేషన్లో. బట్ దే కుడ్ నాట్ మేక్ ఎ బిగ్ స్కోర్. బట్ ఎల్ఎస్సీ నేను చెప్పినట్టుగా మార్క్రమ్ ఇద్దరు కూడా తొందరగా కొట్టారు. వాళ్ళ కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్ మంచి బౌలింగ్ చేశారు. బుజర్మాన్ని పక్కన పెట్టారు, ఎందుకంటే రోబర్ట్ పవల్ తీసుకొచ్చారు. సునీల్ నారాయణ ఎక్స్ట్రాడినరీ. 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్స్ కూడా బాగా వేశారు. వైభవ్ కూడా ఫస్ట్ స్పెల్ బాగానే వేశాడు. వైభవ్ కానీ మిగతా బౌలర్స్ మంచి క్యామరన్ గ్రీన్ బౌలింగ్ వేశాడు, ఒక వికెట్ కూడా తీశాడు. సో ఎల్ఎస్జీలో 10 రన్స్ మాత్రం చేశాడు. నికోలస్ పూరన్ మరొక ఫెయిల్యూర్. ఇన్ఫ్యాక్ట్ పూరన్ బ్యాటెడ్ అట్ నెంబర్ 5, అంటే ఆయుష్ బదోరి కంటే తర్వాత బ్యాటింగ్ ఇచ్చారు. బట్ బదోరి బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను చేసిన 54 వల్ల బేస్ క్రియేట్ అయింది. తర్వాత వికెట్లు పడతా ఉన్నాయి. మీకు 16th ఓవర్ బౌల్డ్ బై సునీల్ నారాయణలో, దాంట్లో షబీ అవుట్ అయ్యాడు లాస్ట్ బాల్కి, 1 రన్ మాత్రం వచ్చింది. అప్పటికి 54 or 57 రన్స్ కావాలి లాస్ట్ 4 ఓవర్స్లో. హోప్లెస్ సిచ్యుయేషన్. వికెట్లు పడ్డాయి, అయిపోయింది. మాలాంటి వాళ్ళు తమిళనాడు కూడా తయారు చేసుకున్నారు. ఆంక్రిష్ రఘువంశీ రహాని బొమ్మ పెట్టి, ఎందుకంటే తొందరగా వీడియో చేయాలని ఉద్దేశంతో. కానీ ఏమైందంటే ప్రిన్స్ యాదవ్ దిస్ మ్యాన్ ముకుల్ చౌదరి హ్యాడ్ అదర్ ఐడియాస్. అంతవరకు కామ్గా ఉన్నవాడు. అప్పటికి ఐ థింక్ హీ వాజ్ బ్యాటింగ్ ఆన్ 1. ఆ సిచ్యుయేషన్లో అతను తర్వాత ఓవర్లో 7 సిక్స్లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. భయంకరమైన బ్యాటింగ్ చేశాడు. అరోరా వేసిన ఒక ఓవర్లో ఒక 2 సిక్స్లు కొట్టాడు. కార్తిక్ ఒక 4 ఒక 6 కొట్టాడు. కార్తిక్ త్యాగ్ వేసిన ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. క్యామరన్ గ్రీన్ వేసిన ఓవర్లో 2 సిక్స్లో ఒక 4 కొట్టాడు. 90th ఓవర్. దాంతో సిచ్యుయేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లాస్ట్ 4 ఓవర్స్లో మీకు సిచ్యుయేషన్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఓవర్లో 14 రన్స్ కావాలి. అప్పుడు ఆవేష్కార్ హీ వాజ్ నాట్ లైక్ విప్రాజ్ నిగమ్. ఫస్ట్ బాల్కి మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ తీశాడు. అతను చేయాల్సిన పని సింగిల్ తీశాడు. సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు ముకుల్ చౌదరికి ఒక హ్యూజ్ 6 కొట్టాడు ఫస్ట్ బాల్కి. వాళ్ళది పవర్ ఉంది అంత దగ్గర. చూడడానికి సన్నగా రివట్లాగా ఉన్నాడు, కానీ మంచి పవర్ ఉంది. 6 కొట్టాడు. ఆ తర్వాత 2 బాల్స్, ఒక ర్యాప్ షాట్ మిస్ అయ్యాడు, తర్వాత ఇంకో బాల్ మిస్ అయ్యాడు. మంచి యార్కర్స్ వేసాడు వైభవ్. ఆ స్టేజ్లో ఇంకా లాస్ట్ 2 బాల్స్ మిగిలి ఉన్నాయి. మరి 5th బాల్కి మరొక వైడ్ యార్కర్, దాన్ని పాయింట్ బౌండరీకి 6 కొట్టాడు. స్కోర్స్ ఆర్ 11. నెక్స్ట్ బాల్ షార్ట్ బాల్ మిస్ అయినా కూడా రన్ ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేశారు. సో ఒక ఇన్క్రెడిబుల్ విక్టరీ వచ్చింది ఎల్ఎస్జీకి. ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. పంత్ గారి ఎవరు అనుకోలేదు. కేకేఆర్కి రాక విజయం వచ్చింది అనుకున్న టైంలో ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? జుజ్జురు అనే పేరు విన్నా మీరు? జుబ్బురు తలయ అని చెప్పి ఒక ఊరు ఉండేది. అక్కడి నుంచి రేడియోకి వివిధ భారతికి ఉత్తరాలు రాసేవారు. అలాంటి పేరు విన్నా కానీ జుజ్జురు అనే ఊరి నుంచి, సికార్, జుజ్జురు, రాజస్థాన్లో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వీళ్ళు. వాళ్ళ పేరెంట్స్ పెద్దగా చదువుకోరు. వాళ్ళు ఏదో రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో త్యాగాలు చేసి వస్తారు. వాళ్ళ ఏదో కొడుకు తమ చేయలేదు, వాళ్ళ కొడుకు చేయాలి. వాళ్ళ ఫాదర్ క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కాలేకపోయాడు. కొడుకు చేయాలనుకున్నాడు, దానికోసం త్యాగాలు చేశారు. ఇలాంటి వాళ్ళ త్యాగాలన్నీ ఫలించడానికే ఈ ఐపీఎల్ పుట్టింది. నిజంగా మరొక స్టార్ ఎవరు చేయడు ముకుల్ చౌదరి. రిమెంబర్ ద నేమ్. అతను ఎల్ఎస్జీకి 2nd మ్యాచ్ గెలిపించిపెట్టాడు. కేకేఆర్కి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ రద్దు అయింది. సో 4 మ్యాచ్ల తర్వాత ఒకే ఒక పాయింట్ ఉంది వాళ్ళకి. చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నారు.
వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేశాడు, రన్స్ ఇచ్చినప్పటికి కూడా బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు, అది ఒక ప్లస్ పాయింట్. రోమన్ పవల్ బాగా బ్యాటింగ్ చేశాడు, రహానే మంచి ఫామ్లో ఉన్నాడు, అంకుష్ రఘువంశీ ఈజ్ ఎక్సలెంట్. నిజంగా అతను ఒక యంగ్స్టర్. మనం ఈ అన్క్యాప్ ప్లేయర్స్, దిస్ ఈస్ ది ఇయర్ ఆఫ్ ది అన్క్యాప్ ప్లేయర్స్. ఎంత బాగా ఆడతారు అన్క్యాప్ ప్లేయర్స్ అందరూ కూడా. సో ఎనీవే డిసప్పాయింటింగ్, బట్ దేవర్ నాట్ డిఫీటెడ్, నాట్ డిస్గ్రేస్డ్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్లో పసలేదు, బట్ బుక్కుల్ చౌదరి తగులుకుని ఉండాలి. సో ఇలాంటి యంగ్స్టర్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, వీళ్ళు చాలామంది, ప్రిన్స్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చి, ప్రిన్స్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చాడు, మయాంక్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చాడు, మొహిసీర్ ఖాన్ కూడా వాళ్ళు ఇంజరీ అవుతున్నా అతను అట్టి పెట్టుకున్నారు. ఎల్ఎస్జీ యంగ్ టాలెంట్ బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయుష్ భదోరి వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఇంకా అండ్ దే ఆర్ గెటింగ్ ది రిజల్ట్స్ నౌ. వండర్ఫుల్ మ్యాచ్. వరుసగా రెండో రోజు లాస్ట్ బాల్ ఫినిష్ చూసాం, అండ్ రియలీ ఎంజాయ్. సో ఈ రేపు ఫ్రైడే తర్వాత డబుల్ హెడర్స్ కూడా వస్తున్నాయి. సో మంచి వీకెండ్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది.